ఒక నికార్సైన నిజాయితీ పరుడైన రియల్ సింగం. మనం సినిమాలలో సింగం చూసినాం, అసలైన ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా ఉంటాడనేది. అయితే రియల్ లైఫ్ లో అలాంటి వాళ్ళని చూడడం అసాధ్యం అనే చెప్పాలి, కానీ అలాంటిది కూడా సుసాధ్యం అని చూపించిండు ఈ రియల్ సింగం. ఈయన పేరే తుకారాం ముండే. ఈ పేరు అందరూ వినింటారు. ఈ పేరుని ఇంకా గట్టిగా కూడా గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే ఆయన చేసిన సాహసం అలాంటిది. మరి అసలు ఒక నిజాయితీ పరుడైన ఆఫీసరు నిజాయితీ పరుడని ఎట్లా తెలుసుకోవాలంటే, ఆ మనిషిని ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే దగ్గరనే మనకి సింపుల్ గా అర్థమైపోతుంది. ఆ మనిషి ఎంత నిజాయితీగా, ఎంత కట్టుబడి, ఎటువంటి ఈ లంచాలు తీసుకోవడం కానీ, ఏదో రాజకీయ నాయకులకు లొంగడం కానీ అలాంటివి చేయకుండా ఆయన పని ఏందనేది మాత్రమే చేసుకుంటా పోతారు చూడండి. అలాంటి వాళ్ళను అసలు సిసలైన అధికారులమని గుర్తిస్తారు. సో ఈ తుకారాం ముండే అసలు స్టోరీ ఏంటంటే, ఈయన ఐఏఎస్ ఆఫీసర్. ఒక 3 months బ్యాక్ ఈయన ఒక 3 నెలల కిందట మహారాష్ట్రకి ఎఫ్డిఏగా అపాయింట్ అయ్యిండు. ఎఫ్డిఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా ఈయన అపాయింట్ అయ్యిండు. ఈయన అపాయింట్ అయ్యిండో లేదో అసలు ఆట మొత్తం షురూ చేసిండు. మహారాష్ట్రలో ఫేమస్ రెస్టారెంట్లు, హోటల్స్, స్వీట్ షాప్స్ ఇలా అని 1 కాదు 2 కాదు పెద్ద పెద్ద కంపెనీలను, పెద్ద పెద్ద ఫుడ్ కి సంబంధించిన సంస్థలను అన్నిటినీ కూడా మూతపడేలాగా చేసిండు. ఎందుకంటే ఈ ఫుడ్ హోటల్స్, రెస్టారెంట్స్ ఏవైతే ఉంటుందో అందులో ఎంత కల్తీ జరుగుతుంది, ఎంతగానం ప్రజలను మోసం చేస్తున్నారు, ఆ ఫుడ్ తిని ఎంతమంది ఇబ్బంది పాలవుతున్నారు అనేది ఈయన ఒక్కొక్క చిట్టా బయట పెట్టిండు. ఇప్పటి వరకు 10,000కు పైగా వాటి మీద దాడులు చేస్తే అందులో 100లకు పైగా హోటళ్లను మూసేసిన రికార్డ్ ఈయనకుంది. కొన్ని లైసెన్సులు రద్దు చేసిండు, ఇంకొన్ని వాటికైతే వార్నింగ్లు ఇచ్చి సరిగ్గా ఉండండి, సరిగ్గా నడిపియండి అంటూ కూడా బెదిరించిండు. అయితే ఈ సంస్థలు, ఈ పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ ఏం చేసిండ్రంటే సీదా హైకోర్టును ఆశ్రయించారు, మహారాష్ట్ర హైకోర్టును. అయితే మహారాష్ట్ర హైకోర్టు ఈ ఎవరైతే పెద్ద పెద్ద బడా బిజినెస్ మ్యాన్లు ఉంటారో, హోటళ్లను, రెస్టారెంట్లను నడిపించేటోళ్ళు, వాళ్ళు మాకు ఇంత నష్టమైంది, అంత నష్టమైందని కోర్టుకు పోయిండ్రు. కోర్టుకు పోతే కోర్టు ఏమని అడిగిందంటే, ఈ తుకారాం ముండేని మీరు ఎందుకు ఎప్పుడు ప్రైవేట్ వాటిపైనే దాడులు చేస్తారు, గవర్నమెంట్ దానిపైన దాడులు చేయరా అని అక్కడ హైకోర్టు అడిగిందో లేదో, కోర్టు పరిసరాల్లో ఉన్న ఈ హోటల్స్, క్యాంటీన్స్ ఏవైతే ఉంటాయో అన్నిటి మీద కూడా సోదాలు చేసిండ్రు. మాక్సిమం అన్నిటి లైసెన్స్ ఉందా లేదా అని చూసి లేని దాంట్లో రద్దు చేసిర్రు, ఉన్న దాంట్లను మంచిగా నడుపుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చిర్రు. ఇంకా చెప్పాలంటే ఈ కోర్టుకు సంబంధించిన ఈ క్యాంటీన్ ఏదైతే ఉంటుందో ఆ క్యాంటీన్ ప్రస్తుతానికి అది క్లోజ్ చేసిర్రు, కానీ ఆ క్యాంటీన్ లో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయని లీగల్ గా ఆ క్యాంటీన్ ని సీల్ చేసి ఆ క్యాంటీన్ ని పర్మనెంట్ గా మూసేసిండ్రు. అంటే గవర్నమెంట్, ప్రైవేటు, అది ఇది రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లని ఎవ్వరు ఏ తేడా కూడా లేకుండా ఆయన ఒక్కొక్కరి విషయంలో, అంటే హోటల్స్, రెస్టారెంట్స్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంత ముక్కుసూటిగా ఉన్నాయంటే ఎవ్వరికి భయపడలేదు, ఎవ్వరికి లొంగలేదు. ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి లంచం ఇవ్వాలని చూసినా వాళ్ళని డైరెక్ట్ కటకటాల వెనకాల్లోకి నెడతా, నాకు లంచం ఇవ్వాలని వచ్చిన వాళ్ళకి ఇక మీరే చూసుకోండి మరి జాగ్రత్త అన్నట్టు ఇండైరెక్ట్ గా అలాంటి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిండు. ఇక అంతేకాకుండా రాజకీయ నాయకులు కీ రోల్ ప్లే చేస్తారు కదా, అంటే అంటే ట్రాన్స్ఫర్లు చేపిస్తా ఉంటారు కదా, మరి రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎప్పుడు సంప్రదించలేదా అని రీసెంట్ గా ఆయన చేసిన ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆయన ఒకటే మాట చెప్పిండు, ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే ఈ హోటల్స్, రెస్టారెంట్స్ విషయంలో తప్పులు చేసుకుంటా జనాలను మోసం చేస్తే దాని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటా, బరాబర్ తీసుకుంటా అని చెప్పిండు. ఇంకా ఈ హోటల్స్, రెస్టారెంట్స్ వీటిని మాత్రమే కాకుండా ఇంకొక ఎత్తేసి ఆయన ఏం చేసిండంటే, బాలీవుడ్ స్టార్లు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి డైరెక్ట్ లీగల్ నోటీసులు పంపించిండు. ఆ లీగల్ నోటీసుల మీద ఎవరి సైన్ ఉందో తెలుసా? ఈయన సైనే ఉంది. ఎవరైనా ఇటువంటి ధైర్యం చేస్తారా? కానీ తుకారాం ముండే ఆ ధైర్యాన్ని చేసిండు. ఎవరైతే విమల్ అనుకుంటా అడ్వర్టైజ్మెంట్ లో ఇట్లా ఇట్లా చూపించుకుంటా యాడ్లు చేస్తుంటారు చూసిర్రా, ఇక్కడ యాడ్లు చేపించేటోళ్ళ తప్పే కాదు, చేసేటోళ్ళది కూడా తప్పే. చేసేటోళ్ళు కూడా దాని గురించి క్లీన్ గా అబ్జర్వ్ చేసే చేస్తున్నారా, ఈడ చెప్పేది ఒకటి
అంటే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ లో చెప్పేది ఒకటి, అది ఏదైతే ఆ పాన్ మసాలా ఉంటుందో అది రియాలిటీ ఇంకొకటి. ఇంత భేదం ఉన్నప్పుడు దీనికి అకౌంటబిలిటీ తీసుకోకుండా ఈ స్టార్ హీరోలు కేవలం డబ్బుల కోసం, పబ్లిసిటీ కోసము ఇలాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కూడా విచారణ చేయాల్సిందే, వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించాల్సిందేనని షారూక్ ఖాన్, అజయ్ దేవగన్ వీళ్ళకి లీగల్ నోటీసులు పంపిండు. ఇక ఈ అడ్వర్టైజ్మెంట్లు చేసేటోళ్ళు కూడా నిజంగా అది నిజమా కాదా కరెక్ట్ గా అంటే పూర్తిగా దాని గురించి ఒక స్టడీ చేసిన తర్వాతనే దాన్ని ప్రమోట్ చేయాలి, దాన్ని ఏదైతే ఈ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారో అవి చేయాలి. ఇంతే కాకుండా ఈయన ఇంకెంత సాహసాలు చేసిండంటే డామినోస్ పిజ్జా అవుట్లెట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్లెట్ మీద కూడా సోదాలు చేసి దాని లైసెన్స్ ని రద్దు చేసిండు. ఇక అంతేకాకుండా ఈ ఆన్లైన్ యాప్లు ఏవైతే ఉంటాయో మనకి క్విక్ డెలివరీ అనుకుంటా, ఇందులో అన్ని ప్యూర్ గా ఉంటాయి, న్యాచురల్ గా ఉంటాయి అని ఏవైతే ఆ యాప్లు ప్రమోట్ చేసుకుంటుంటాయో అందులో ఉన్న బండారాన్ని కూడా ఈయన బయట పెట్టిండు. ఆ నీట్ గా లేకుండా ఉండే అవుట్లెట్లు, ఆ కిచెన్లు, ఈ పెద్ద పెద్ద హోటల్ల కిచెన్ ఎట్లుంటది, ఎంత గలీజ్గా ఉంటది, అసలు ఇంత కూడా నీట్నెస్ లేకుండా పన్నీర్, పాలు ఇలా ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ప్రతిదీ అంతా కల్తీనే అయిపోయింది. ఇవన్నిటి మీద బ్లింకిట్, ఇన్స్టామార్ట్, జెప్టో ఈ వీటి మీద కూడా ఆయన సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు. ఆ అవుట్లెట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద సోదాలు చేసి వాటిని నీట్ గా మీరు మెయింటైన్ చేసేటట్టు అయితేనే ఇవి నడిపించాలన్నట్టు ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా అది ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా, ఎంత పెద్ద హోటల్ అయినా దాని మీద సోదాలు చేయాల్సిందే. అవి కరెక్ట్ గా లేకపోతే వాటి లైసెన్స్ రద్దు చేయాల్సిందే. ఇంకా మనం ఎక్కువ ఇష్టంగా తినే పార్లే బిస్కెట్స్ ఏవైతే ఉంటాయో ఈ పార్లే దాని మీద కూడా ఈ మొత్తం ఆ పార్లేకి సంబంధించిన అవుట్లెట్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా సోదాలు చేసిండ్రు. ఇలా పెద్ద పెద్ద కంపెనీలను మనం గుడ్డిగా ఆ బ్రాండ్ ని నమ్మి మోసపోతుంటామని మళ్ళీ అందరి కళ్ళు తెరిపించిండు ఈ తుకారాం ముండే. ఈయన 3 నెలలే అవుతుంది ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా అపాయింట్ అయ్యి, కానీ ఈ 3 నెలల్లోనే ఎంత చేంజ్ ని తీసుకొచ్చిందంటే ప్రజలు గుండెల మీద చేసుకొని బయట ఏమైనా తినొచ్చు అనే ఒక నమ్మకాన్ని కల్పించిండు ఆయన. మళ్ళీ ఇప్పటికీ కూడా ఆయన చాలా గర్వంగా చెప్తున్నాడు, నన్ను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఈ సర్వీస్ లోకి వచ్చి 21 సంవత్సరాలు అవుతుంది. ఈ 21 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయ్యిండంటే 25 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఇదొక్క విషయం చాలదా ఆయన ఎంత నీతి పరుడు, ఎంత నిజాయితీ పరుడు, ఎంత నికార్స్ అయిన అధికారి అని చెప్పడానికి. అయితే ఇప్పుడు జెన్జీ అంతా కూడా ఈయన్ని పొగడతల్లో ముంచెత్తుతుంది. ఇంకా దీంతో పాటు మిగతా IAS, IPS వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళెందుకు ఈయనలాగా ఉండట్లేదంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది. మొత్తానికి మన దేశంలో ఉన్న అధికారులంతా కూడా IAS, IPS మిగతా ఏ ప్రభుత్వ అధికారులైనా ఈయనలాగా పనిచేస్తే దేశం ఎంత బాగుపడుతుంది కదా. సో ఈయన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.